ఈ దినము మనము పరిశుద్ధ కన్యమరియమ్మ మోక్షారోపణ పండుగను జరుపుకుంటున్నాము. మనకు ఒక గొప్ప ఆశాభావాన్ని అందించే విశ్వాసపు సత్యము. పాపరహితమైనటువంటి కన్యమరియమ్మ తన యొక్క జీవితము ముగిసిన తరువాత ఆత్మతోనూ, శరీరముతోనూ పరలోక మహిమలోనికి చేర్చబడుతుంది. ఇది కేవలము మరియ తల్లికి లభించినటువంటి గౌరవం మాత్రమే కాదు. క్రీస్తును అనుసరించి, విశ్వసించి ఆయన చిత్తానుసారం జీవించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు సిద్ధము చేసిన మహిమకు ఒక ముందస్తు సూచికగా ఉంటూ ఉంది. మరియ తల్లి తన యొక్క జీవితమంతా కూడా వినయముతోటి, విశ్వాసముతోటి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి జీవించి ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క దేవదూత దేవుని యొక్క వచనాలను ఆ తల్లితో ప్రవచిస్తూ ఉందో, ఆ తల్లి ఎమ్మటే ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని సమాధానము చెబుతుంది. ఆ ఒక్క క్షణము, ఆ ఒక్క మాట, ఆ దినము ఆ తల్లి యొక్క జీవితాన్ని అంతా కూడా మార్చివేసింది. విధేయత, ఆ క్షణమున ఆ తల్లి చూపించినటువంటి విధేయత ఆ మరియ తల్లి యొక్క జీవితం మొత్తాన్ని కూడా మార్చివేసింది. దేవుని చిత్తాన్ని అంగీకరించింది. జీవితము చివరకు పరలోకములో ముగిస్తుందని మరియ తల్లి మనకు చూపిస్తూ ఉంది. ఈ మోక్షారోహణ పండుగ మనందరినీ కూడా ఒక ప్రశ్నను అడుగుతుంది. మన జీవిత ప్రయాణం ఏ దిశగా సాగుతుంది? మనము భూలోక సంపదల మీద, గౌరవల మీద, కీర్తి ప్రతిష్టల కోసము, సుఖాల కోసము మాత్రమే ఎదురు చూస్తున్నామా? లేక దేవునితో నిత్య జీవాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని, విశ్వాసములో జీవించేటటువంటి లక్ష్యాన్ని చేసుకొని మనం జీవిస్తున్నామా? మరియ తల్లి చూపించేటటువంటి మార్గము వినయము, పవిత్రత, సేవ, ప్రార్థన మరియు దేవుని పైన సంపూర్ణ విశ్వాసము. ఒక రైతు అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. విత్తనాలు చల్లినప్పుడు కొంతకాలము, కొన్ని నెలలు లేకపోతే కొన్ని రోజులు ఆ విత్తనాలు అనేవి కనిపించవు. కానీ సమయము వచ్చినప్పుడు అది సమృద్ధిగా పంటను ఇస్తూ ఉంది. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనం చేసేటటువంటి ప్రతి చిన్న పని అయినా, మంచి మాట అయినా, ప్రతి త్యాగమైన, ప్రేమతో చేసేటువంటి ఏ పని అయినా నేడు గుర్తించకపోయినా పరలా, కానీ దేవుడు మాత్రము వాటిని మరువడు. ఏదో ఒకరోజు నిత్య జీవ మహిమగా వాటిని ప్రతిఫలము ఇస్తూనే ఉన్నాడు. దీనికి ఉదాహరణ మరియ తల్లి జీవితమే మనందరికీ కూడా సాక్ష్యముగా నిలుస్తూ ఉంది. అందుకే మనము కూడా ప్రతిరోజు కూడా దేవుని చిత్తాన్ని అంగీకరిస్తూ, ఆయన యొక్క వాక్యానికి లోబడి జీవిస్తూ, ప్రేమతో సేవ చేస్తూ, పవిత్ర జీవితాన్ని జీవించటానికి మన యొక్క జీవితాలను అర్పించడానికి ప్రయత్నం చేద్దాము. ప్రభువు లూకా సువార్తలో 1వ అధ్యాయం 48వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు. ఇదిగో ఇక నుంచి తరతరముల వారు నిన్ను ధన్యురాలు అని చెప్పుకొందురు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంగా చూసినట్లయితే, మొదట దేవుని రాజ్యమున ఆయన నీతిని వెతుకుడు. పౌలు గారి ద్వారా ప్రభు ఈ విధంగా పలుకుతున్నారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనము, మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. మనము కూడా ఈ లోకములో మన రాజ్యాన్ని వెతకక, పరలోకములో నిత్య జీవములో మన రాజ్యాన్ని వెతుకుతాము. మన యొక్క సంపదలను అక్కడ కూడబెట్టుకుందాము. మన యొక్క ఇంటిని పరలోకంలో దేవుని సాన్నిధ్యములో అక్కడ కట్టుకుందాము. అక్కడ కట్టుకోవాలి అంటే మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యానుసారము జీవించాలి. ఆయన యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనము ధ్యానించగలగాలి. ఏ విధంగా అయితే మరే తల్లి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఇదిగో నేను ప్రభు దాసురాలని పలికిందో, మనము కూడా ఆ మాట చెప్పగలగాలి. ఎప్పుడైతే మనము ఆ మాట చెప్తామో మన యొక్క జీవితాలు కూడా పరలోక మహిమలో చేర్చబడతాయి. కాబట్టి మనము కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆయన యొక్క వాక్యానుసారము జీవించుదాము.
అందరం కూడా కొంచెంసేపు మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాము. ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, దేవుని చిత్తానికి పూర్తిగా విధేయురాలుగా జీవించి పరలోక మహిమను పొందిన నీవు మా కోసము ప్రార్థించుము. ఈ లోకములో పవిత్రతతో, వినయముతో, ప్రేమతో జీవించి ఒకరోజు నీ కుమారుడైన యేసుతో కలిసి నిత్యానందాన్ని పొందే భాగ్యాన్ని మాకు కూడా ప్రసాదించమని మన ఆదుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.